తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. గోదావరికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం దగ్గర 35.6 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్కు వరద ఉధృతి పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సుంకేసల పూర్తిగా నిండడంతో ఎగువ నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఒక గేటు 10 అడుగుల వరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కొమ్రంభీం జిల్లా లింగాపూర్ దగ్గర మిట్టే జలపాతం పరవళ్లు తొక్కుతోంది. సప్తగుండాలుగా పిలిచే 7 జలపాతాలు ఒకటై ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఎత్తైన కొండల నుంచి భారీ ప్రవాహంతో పరవళ్లు తొక్కుతూ మిట్టే జలపాతం చూపరుల్ని కట్టిపడేస్తోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. జిల్లా రైతాంగానికి తాజా వర్షాలు ఊపిరిపోశాయి. అయితే జూలై మాసంలో గతేడాదితో పోల్చితే కరీంనగర్లో లోటు వర్షపాతమే నమోదైందని, లోయర్ మానేరు డ్యాం, మిడ్ మానేరు డ్యాంకు ఇంకా సరైన ఇన్ఫ్లో రాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ధర్మపురి దగ్గర గోదావరి వరద ప్రవాహం పెరిగింది.